ఇప్పుడు నువ్విక్కడ మంచం మీద చూస్తున్నావు కదా! ఈ 2 వస్తువుల పేరేం పేరు? అలాగే ఈటిల పేరేం పేరో నాకు తెలుగులో చెప్పు. నీకు కరెక్ట్‌గా చెప్పనమాట. ఓకేనా? చూసి చెప్పేతాను. మీ మంచం మీద ఉన్న 2 వస్తువులు ఒకటి పీలింగ్‌కి ఉపయోగించే చెల్లపు పీలర్ మరియు ఇంకొకటి కత్తి. అలాగే కింద చూడే పైన ఉన్నవి ఇయర్ ఫోన్‌లు. వీటిని తెలుగులో చెప్తే పీలర్, కత్తి ఇంకా ఇయర్ ఫోన్‌లని అంటారు. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఏఐ టూల్ గురించి చెప్తాను. ఈ ఏఐ టూల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఈ ఏఐ టూల్ గురించి తెలుసుకుంటే మాత్రం షాక్ అవుతారు మీరు. ఇది ఇమేజ్‌ని జనరేట్ చేయగలుగుతది, ఇమేజ్‌ని ఎడిట్ చేయగలుగుతది, మాట్లాడగలుగుతదనమాట. దీనికి 200+ లాంగ్వేజెస్ వచ్చు. ఇది ఫ్రెష్‌గా ఇంటర్నెట్‌లో ఏ డేటా అడిగినా డేటాని మీకు కరెక్ట్‌గా చెప్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బస్ టికెట్ బుక్ చేసుకోవాలనుకో, మీకు ఆ బస్సు లిస్ట్ ఇస్తది. ఆ టికెట్‌ని ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత ప్రైస్, ఏంటి మొత్తం అన్నీ చెప్తది. సో, నాకు చాట్‌జీపీటీ మీద కొంచెం బెటర్ అనిపించింది. ఈ యాప్‌ని ఖచ్చితంగా అందరూ వాడండి. నేనైతే ఖచ్చితంగా ఈ యాప్‌ని వాడుతున్నాను. ప్లే స్టోర్‌లోకొచ్చి కోపైలట్ అని కొట్టండనమాట. ఇది మైక్రోసాఫ్ట్ యాప్. చూసారు కదా! 50 మిలియన్ డౌన్‌లోడ్స్ ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి ఈ యాప్‌ని ఎంతమంది వాడుతున్నారో. ఎంటనే యాప్‌నైతే ఓపెన్ చేయండి. అన్ని యాప్‌లు ఎట్లా లాగిన్ అవుతారో దీన్ని కూడా అలాగే లాగిన్ అవ్వండి అనమాట. సో, మీకు ఓపెన్ అవ్వగానే ఎంటనే చాట్ బోట్ అయితే ఓపెన్ అయిపోతది. ఈ చాట్ బోట్‌తో మీరు మాట్లాడాలంటే సింపుల్‌గా ఏమీ లేదు. ఇక్కడ మీకోటి కనపడుతుంది చూసారు కదా! ఈ రైట్ సైడ్ కార్నర్‌లో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో, దీని మీద క్లిక్ చేసి మీరు సింపుల్‌గా దీంతో మాట్లాడొచ్చనమాట. అలాగే మీరు లైవ్ కెమెరా అప్డేట్ ఇవ్వాలంటే ఇక్కడ మీకు కెమెరా సింబల్ కనపడుతుంది చూసారా? ఈ కెమెరా సింబల్ మీద క్లిక్ చేసి మీరు అడగొచ్చనమాట. సో, అలాగే ఇక్కడ మీకు ఏదైనా ఇమేజెస్ అప్‌లోడ్ చేసి అడగాలంటే ఇమేజెస్ అడగొచ్చు. అలాగే మీ స్క్రీన్ కూడా దీనికి షేర్ చేయొచ్చనమాట. చూసారు కదా! ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అడుగుతాను చూడండి. If you want to share an image or ask a question about something visual. And yes, you can also share your screen like you're doing now. If there's anything specific you want to know. సో, మన స్క్రీన్ షేర్ చేస్తే అలాగా స్క్రీన్‌లో ఏముందో మొత్తం అంతా చెప్తదనమాట. మనం ఏ లాంగ్వేజ్ కావాలితే ఆ లాంగ్వేజ్ అయితే అడగొచ్చు దీన్ని. అలాగే దీంట్లో మనం ఇమేజెస్‌ని జనరేట్ చేసుకోవచ్చు. ఇమేజెస్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. నేను మీకు కొన్ని శాంపుల్ ఇమేజెస్ చూపిస్తాను నేను జనరేట్ చేసినవి. అలా మీరు కూడా కొన్ని ఇమేజెస్ జనరేట్ చేయండి. దీంతో మాట్లాడండి. ఇది మీతో మాట్లాడుతది. ఈ యాప్‌ని ఎవ్వరైనా వాడొచ్చు. జస్ట్ మాట్లాడాలంటే దీని మీద క్లిక్ చేసి మాట్లాడడమే. సింపుల్‌గా ఏమీ లేదు. హాయ్ నీ పేరేం పేరో నాకు తెలుగులో చెప్పు. హాయ్, నా పేరు కైపాలెట్. నేను మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చెప్పండి. టుడే ప్రెజెంట్ ఇప్పుడు హైదరాబాద్‌లో టెంపరేచర్ ఎలా ఉంది? ఇప్పుడున్న హైదరాబాద్ వాతావరణం సుమారుగా 29 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. అర్థం చేసుకోవడానికి ఇప్పుడు బయటికి వెళ్తే అనుభవించే ఉష్ణోగ్రత కూడా దాదాపు ఇదే 29 degrees C లా ఉంటుంది. సో, చూసారు కదా! ఈ యాప్‌ని మీరు చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. దీనికి పెద్దగా అసలు ఏం చార్జ్ చేసిన అవసరం లేదు. మీకు మాట్లాడడం, వినడం వస్తే చాలనమాట. ఈ యాప్‌ని అందరూ వాడొచ్చు. ఖచ్చితంగా అందరూ డౌన్‌లోడ్ చేసి వాడండి. ఇంకా ముందు ముందు వీడియోలో ఈ యాప్‌కి సంబంధించిన చాలా ఫీచర్స్‌ని చెప్దాము. అంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదా! చేసేయండి.